ప్రేమికులందరికీ వందనం, అభివందనం. ప్రేమికుల రోజున ప్రేమాభివందనం. ప్రేమ జీవిత సమస్య ఏం కాదు, వయస్సు సమస్య. ఆ మైకం కాస్త దిగిపోతే అంత ట్రాష్ అంటాడు అనుభవసారి. నిజమే? ప్రేమకు కూడా రంగు రుచి ఉన్నాయి. ప్రేమ పడి లేచే కడలి తరంగం. సో లవ్ ఫస్ట్, కెరీర్ నెక్స్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతమంది లవ్ ట్రాక్ లో ఉన్నారంటే దాని అట్రాక్షన్ అలాంటిది కదూ. అందరి గురించి సరేరా, నీ ప్రేమ సంగతి ఏంటి? అవును, నీ హార్ట్ బీట్ హార్ట్ గా ఇంతవరకు ఎవరితోనూ టచ్ కాలేదా ఏంట్రా? ఆ హాట్ హాట్ టచ్ నా జీవితంలో ప్రవేశించబోయే స్వీట్ కోసం రిజర్వ్ చేసి ఉంచాను రా. అవును శివ, నీ లవర్ ఒంటరిగా అనీజీగా ఫీల్ అవుతుంది. చూడు. హలో గణేష్, నేను నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వు తొందరగా వచ్చేయచ్చు కదా, నాకు ఇక్కడ అంతా బోర్ కొడుతోంది. ప్లీజ్ తొందరగా వచ్చేయి. సత్య, నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వేం టెన్షన్ పడకు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. సత్య, ఏమైంది? గణేష్ ఇంకా రాలేదా? వాడు ఎప్పుడు ఇంత ఇడియట్. ఫోన్ చేయకపోయా? చేశాను జగన్. హలో, మోసం చేశాడు. నా దగ్గరకు వస్తున్నట్టు నటించాడు. నన్ను మిస్ చేసి కొత్త ప్రియురాల దగ్గరికి వెళ్ళుంటాడు. నన్నెవరైనా మోసం చేస్తే నేను భరించలేను. ఇవాళ నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దేనికి? ప్రతిరోజు నన్ను హింసించట్లేదు కాబట్టి. అంటే రోజు నేను నిన్నంత హింస పెడుతున్నానా? మరి మనం ఎక్కడ కలుసుకున్నా నన్ను నీ వైపు తప్ప మరో వైపు చూడనిస్తావా? నీ స్వార్థంతో చచ్చిపోతున్నాను సత్య. నేను కోరుకున్నది నాకే సొంతం కావాలి, అదే నా ఆశ. I love you, Ganesh. I love you so much. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. దాని సైకాలజీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందేమో ఆలోచించరా. ప్రొసీడ్ అవుదాం. పుట్టుకతో వచ్చిన దానికి మధ్యలో ట్రీట్మెంట్ ఏముంటుందిరా? అయినా ఆలోచిద్దాం. కానీ మా కోడల్ని ఏమనుకుంటారు? గణేష్ నన్ను క్షమిస్తాడంటావా? తప్పకుండా క్షమిస్తాడు. ఇంకెప్పుడు ఆ అబ్బాయి మీద అనుమానం పడకు. సరే మమ్మీ. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట తప్పడం మా ఇంటా వంటలేదురా. ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. చాలా థ్యాంక్స్ రా.
సత్యకి ఎలా ఉంది డాడీ? పర్వాలేదు బాబు, త్వరగానే కోలుకుంటుంది. జరిగిందని సత్య సారీ చెప్పమంది. అదేమిటండి, జరిగింది ఏమన్నా చిన్న విషయమా సారీ చెప్పడానికి? అయినా ప్రతి విషయానికి బాబుని రెచ్చగొడుతూనే ఉంది సత్య. కొంచెం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో బాబు. నీ ప్రేమ కోసం నువ్వెంత తపన పడుతున్నావో, కన్న ప్రేమ కోసం మేము కూడా అంతే తపన పడుతున్నాం బాబు. మన చేత చెప్పించుకునేంత చిన్నపిల్లడేం కాదు, వాణ్ణి ఆలోచించుకునివ్వండి. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. హాయ్, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా? ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను రా. కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికిరా? ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిగిపోయాను. ఇక నుంచి ఆ అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకెలాంటి అన్యాయం చేయలేదు. అది కాదురా, నేనేమైనా తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కదరా. ఏ ఎందుకు కాదు? ఏంట్రా మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నావు. అదే సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా, సత్యాది. గణేష్, ప్రేమలో పడ్డ అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం చేసే త్యాగం తల్లిదండ్రుల కోసం కూడా చేయదురా. నీ సత్య లాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారా. అది నిజమే. చా రావయాలుడు రా. నీకు 100 ఏళ్ళు ఆయుష్ అయ్యా. ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దేని గురించి అంకుల్? పెళ్లి గురించి గణేష్. పెళ్లిలో నీకు నచ్చిన కారే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. కారు కావాలని నేనేం ప్రత్యేకంగా అడగలేదే. మన మధ్య బంధుత్వం బాగుండాలి కానీ కారు కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగవని తెలిసే మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, సత్య నీతో రాలేదేంటి? సత్య నాతో ఎందుకు వస్తుంది? ఆంటీ, గణేష్ నాతో దూరంగా ఉంటున్నాడు, ముభావంగా కూడా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు ఆంటీ. సరే, వాడికి నేను నచ్చ చెప్తాను, ముందు నువ్వు టిఫిన్ తిను. సరేనమ్మా, జరిగింది మర్చిపో. నమస్కారం జనార్దన్, పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాను సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయన? ఏమయ్యా సార్? సత్య రాకపోతే చాలు, గణేష్ చాలా హ్యాపీగా ఉంటాడు. గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. రే గణేష్, చెప్పరా. ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రో అందరూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు. హాయ్ హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా, నీ జేబులు ఎన్ని పెన్నులు ఉన్నాయి? 1, నా జేబులు ఎన్ని ఉన్నాయి? 2, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1. కదా, సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట. మరి అదే అప్పుడే తలపెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళారా రా. ఏంటి ఇదిగో, ఏదైనా సేఫ్ గా ఉండాలి. మ్మ్. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. తెలుసు. ఇగో ఒక ప్యాంట్ ఉందా? Yes. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. ఇప్పుడు నువ్వేమంటారా? ఏమీ లేదురా, మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఆ. ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలలా పట్టుకునే కన్నా ఆ. నాలాగా ఇద్దరిని ప్రేమించావు అనుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రా. Excellent. Double థ్యాంక్ యూ okay. Double వెరీ okay. మచ్. రాధా, ప్రశాంతి, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వచ్చేస్తున్నా. అసలు ఏంట్రా వీడు? వీళ్ళ నాన్న సగం మెంటలైతే వీడు డబుల్ మెంటల్. పిలవగానే ఒప్పుకుంటూ వెళ్ళావు కదరా, దోల